Paparavaru, good afternoon. Good afternoon, sir. So you're ready with all your swords, looks like. Ain't చెప్పండి. So what is your reading? సరే రాంబాబు గారు చెప్పింది విన్నారు, మా వాయిస్ ఒకేలాగా ఉంటాయి దరిదాపుగా. కానీ అయితే ఏంటంటే ఇక్కడ సరే ఇక్కడ ఏదో మీరు ట్యాక్స్ రిబేట్స్ వెల్కమ్, దానిలో సందేహం ఏం లేదు. 12 లక్షల దాకా ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు, ఖచ్చితంగా అందరం ఆహ్వానిస్తున్నాం. మధ్యతరగతి కొనుగోలు శక్తిని పెంచడంలో దాని పాత్ర ఉంటుంది నిస్సందేహంగా. సరే అయితే రెండోది ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రెండోది మనం గమనించాల్సింది, ట్యాక్స్ రిబేట్స్ ఇచ్చారు కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల. ఈ బడ్జెట్ లో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయి ఉంది. మధ్యతరగతి ఆదాయాలు ఎరోడ్ అవటంలో, కొట్టుకుపోవటంలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. పేద ప్రజానీకం సమస్యలతో పాటు అది మధ్యతరగతికి కూడా పెద్ద సమస్యగా ఉంది. అది మీరు చెప్పకపోతే గనక ఏ విధంగా మీరు సమస్యను పరిష్కారం చేయబోతున్నారో, ద్రవ్యోల్బణాన్ని, పేద ప్రజానీకం ఆదాయాలు పెరిగే అవకాశం అనేది, మధ్యతరగతి ఆదాయాలు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి దాని గురించి ఏమి లేదు, దీనిలో ఇన్ఫ్లేషన్ గురించి ఏమి లేదు బడ్జెట్లో. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ ఇలా పెరుగుతూనే ఉంటుంది. మధ్యతరగతి మీరు ఇచ్చినటువంటి ట్యాక్స్ రిబేట్లో వచ్చిన ఆదాయం కాస్త ద్రవ్యోల్బణం కింద పోద్ది. దీనివల్ల ఉపయోగం ఏముంది? అలాగే రెండోది ఏంటంటే, ఇందాక రాంబాబు గారు లేవనెత్తిన ప్రశ్న, ఉపాధి కల్పనకి సంబంధించి ఏముంది దీనిలో? ఈ బడ్జెట్లో ఉన్న ఉపాధి పోయే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే రెండో దశ పెట్టుబడుల ఉపసంహరణ అంటున్నారు. అంటే ప్రైవేట్ రంగాన్ని పెంచుతారు, పబ్లిక్ రంగాన్ని ప్రైవేటీకరిస్తారు. రెండో దశ పెట్టుబడుల ఉపసంహరణతో చాలా మందికి నష్టం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల తాలూకు రిజర్వేషన్లు పోతాయి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణతో. అలాగే చాలా ఉపాధి అవకాశాలు పోతాయి. ప్రైవేటీకరణ జరిగిన తర్వాత రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలు తీసేస్తారు దానిలో చాలా మంది. ఇవన్నీ జరుగుతూ పోయేటట్లయితే ఏ విధంగా మీరు హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ ద మిడిల్ క్లాస్? ఇప్పుడు చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళ సమస్య, ఈరోజు దేశవ్యాప్తంగా పెరుగున్నటువంటి సమస్య నిరుద్యోగం. విపరీతమైన స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. ఈ పెరిగిన నిరుద్యోగం నుంచి మీరు మిడిల్ క్లాస్ యువజనులకు మీరు ఉపశమనం కల్పించకుండా ఉన్న కొద్దిపాటి మంది ఉద్యోగస్తులకి, ఇప్పటికే తగ్గిపోయింది పబ్లిక్ రంగంగా, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య, వాళ్ళకి మీరు ఆ సంఖ్యను పెంచకుండా, లేకపోతే ఆల్రెడీ ఖాళీగా ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగాలు భర్తీ చేయకుండా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చామనేది మేము చప్పట్లు కొట్టడానికి బాగుంటుంది, దట్ ఈస్ గుడ్, దాన్ని చప్పట్లు కొట్టుకోవడానికి బాగుంటుంది. కానీ ఆచరణలో దాని తాలూకు ఫలితాలు ప్రజలకు దక్కడం ఎలా? అలాగే మీరు గ్రామీణ ప్రాంతాల గురించి మన రాంబాబు గారు ప్రస్తావించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపు నేనైతే చూడలేదు ఇంతవరకు, కానీ మధ్యలో మిస్ అయ్యాను కొద్దిసేపు. జాతీయ ఉపాధి హామీ పథకం పోయిన సంవత్సరం కూడా చాలా తక్కువ ఇచ్చారు, 75,000 కోట్లు అనుకుంటా. అక్కడ ఎవరైనా గుర్తుంటే చెప్పాలి, గుర్తులేదు పోయిన సంవత్సరం డేటా. పోయిన సంవత్సరం కూడా తక్కువ ఇచ్చారు. పైగా ఏమంటారు, అప్పుడు 75,000 కోట్లు ఇచ్చి ఇంకా కావాలంటే తర్వాత అదనంగా ఇస్తుంటాం, అవసరమైనప్పుడల్లా ఇస్తాం. అవసరమైనప్పుడల్లా వీళ్ళు ఇచ్చేది ఎప్పుడు? 2-3 నెలల్లో 6 నెలల్లో ఉపాధి కూలీలకి బకాయి పడ్డ తర్వాత. రోజువారీ కూలీ వచ్చేదే ఆ రోజు తిండిలేక వస్తాడు. 6 నెలల్లో 3 నెలల్లో వాడిని మళ్ళీ జీతం కోసం ఆగమంటే, కూలీ వాడిని మొత్తం అప్పుడు ఇస్తామంటే బతకాలి కదా కూలీ మనిషి. ఉపాధికి రాడు, పనికి రాడు, ఇంకేదో రకంగా పోదాం అనుకుంటాడు. ఇట్లా ఆధార్ పెట్టారు దాంతో పాటు మీకు. అలాగే ఆన్లైన్ అటెండెన్స్ అంటారు. ఈ రకంగా కూలీలు పనికి రాకుండా మీరు డిస్కరేజ్ చేశారు. అంటే ఉపాధి హామీ పథకాన్ని దరిదాపు నిర్వీర్యం చేశారు. ఈ బడ్జెట్ లో ఏమైనా పెంచాలి, ఖచ్చితంగా భారీ ఎత్తున పెంచాలి. 1,00,000-2 లక్షల కోట్ల దాకా అవసరం అనే అంచనాలు కూడా ఉన్నాయి. దానిలో ఏమి చేయకుండా మీరు భారతదేశం ఎలా కాపాడబడుతుంది? ఎందుకంటే మీకు 2008లో భారతదేశాన్ని కాపాడింది అప్పుడు వచ్చిన 7th పే కమిషన్. అంతర్జాతీయ ఫైనాన్స్ సంక్షోభంలో కాపాడింది భారతదేశాన్ని అప్పుడు వచ్చిన 7th పే కమిషన్. మధ్యతరగతి ఉద్యోగస్తుల జీతాలు పెరిగినాయి. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే, ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం కూడా ఆ రోజు పేద ప్రజానికాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆదుకుంది. ఈ రెండు లేకుండా మీరు హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ ద కంట్రీ? గ్రామీణ ప్రాంతాలను ఆదుకోకుండా, పైగా మీరేమంటారు, ఇంకో పక్కన 1,00,000 కోట్లు ఇందాక రాంబాబు గారు పాయింట్అవుట్ చేశారు కదా, 1,00,000 కోట్లు సిటీస్ గ్రోత్ కి, అర్బన్ ఏరియా గ్రోత్ కి ఇస్తామంటున్నారు. రెండో పక్కన ఏమంటున్నారు, మైగ్రేషన్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటామంటారు. మైగ్రేషన్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటే 1,00,000 కోట్లు నగర ప్రాంతాలకు ఇవ్వడం ఎందుకు? గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వండి. అక్కడి నుంచి మైగ్రేట్ అవ్వదు ఎక్కడి నుంచి అక్కడికి? గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు మైగ్రేషన్, అదే కదా మీరు తగ్గిస్తారంటుంది. అది తగ్గించాలంటే గ్రామీణ ప్రాంతాలను ఆదుకోండి, పట్టణ ప్రాంతాలకు వెళ్ళరు, వాటి దోమలు అవి ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ వస్తుంది. మీరు ఆ 1,00,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా ఖర్చు పెడితే దాంతో వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ డిమాండ్ వల్ల నగర ప్రాంతాల పరిశ్రమలకు కూడా రకరకాల సిమెంట్, బైక్. ఒక గుడ్ థింగ్ అయినా, గుడ్ ఫ్యాక్టర్ ఒకటన్నా చెప్పండి సార్ చూసే వాళ్ళకి. ఏంటండి చూస్తున్న వాళ్ళకి గుడ్ ఫ్యాక్టర్ ఒకటన్నా చెప్పండి. గుడ్ ఫ్యాక్టర్ చెప్పే కదా ముందు. ఆ గుడ్ ఫ్యాక్టర్ వల్ల ఉపయోగం లేదంటున్నా. అంటే గుడ్ ఫ్యాక్టర్ అదే. ఇంకేం గుడ్ ఫ్యాక్టర్ దీనిలో? వాళ్ళ తీరు మారినంత వరకు నా తీరు ఎలా మార్చుకోగలను నేను? రైట్ సార్. వాళ్ళ తీరు మారితే నా తీరు నేను మార్చుకోగలను. వాళ్ళ తీరే మారకుండా వాళ్ళు అలాగే ఉన్నారు, ఏం మారినా ఇక్కడ గత బడ్జెట్లకి దీనికి నాటకం తప్పితే ఏ తేడా లేదు.
తప్పట్లు కొట్టుకోవడానికి నినాదాలు చేసుకోవడానికి పార్లమెంట్ లో ఆ 12 లక్షల ట్యాక్స్ రిబేట్ ఒకటి గొడవ చేసుకున్నారు. కానీ రేపు పొద్దున ప్రాక్టీస్ లో మధ్యతరగతి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నేను ఎలా హ్యాపీగా ఉంటాను, జనాలతో పాటు లేక నేను కూడా ఉంటాను, అన్హ్యాపీగానే ఉంటాను. రైట్, ఈజ్ అన్హ్యాపీ. రైట్ సార్.